హాయ్ ఫ్రెండ్స్, ఈ అంతరిక్షం ఎప్పుడూ మన మనుషుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. దీని గురించి తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాడు. ఎప్పుడైతే స్పేస్ గురించి మాట్లాడతారో అప్పుడు మన ఇష్టం, ఆసక్తి దీనివైపే లాగుతాయి. మన ప్రపంచంలో విశ్వానికి సంబంధించి ప్రతిరోజు కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి, మనల్ని ఉత్సాహంగా చేస్తూ ఉంటాయి. ఈ అంతరిక్షం ఎంత అందంగా కనబడుతోందో అంతే భయంకరమైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండేవాళ్ళు ప్రతి క్షణం తమ పనిలో నిమగ్నమై ఉంటారు. కానీ అంతరిక్షంలో తప్పిపోతామేమో అన్న భయం ఎప్పుడూ వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఊహించుకుంటేనే వాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో తప్పిపోతే అసలేం జరుగుతుంది అన్న ప్రశ్న మీకెప్పుడైనా వచ్చే ఉండొచ్చు. ఈరోజు వీడియోలో ఈ విషయమే డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అంతరిక్షంలో ఒంటరిగా తిరగటం అనే ఆలోచనే చాలా భయానకంగా ఉంటుంది. ఈ ఫీలింగ్ని ఏదైనా స్పేస్ షిప్ని నియంత్రించే ఆస్ట్రోనాట్లు లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే సైంటిస్ట్లే అర్థం చేసుకోగలరు. ఒకవేళ మీరు అంతరిక్షంలో తప్పిపోతే మీ శరీరం పూర్తిగా బరువు లేకుండా అయిపోతుంది. మీ శరీరంపై చాలా ఎక్కువ ప్రెషర్ కూడా పడుతుంది. ఇంకేముంది, ఏ దిశలో ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఆ దిశలో మీరు వెళ్ళిపోతారు. అసలు ఇలా అవుతుందా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. మనం ఒక్క దగ్గరే ఉండేలా అంతరిక్షంలో మన భూమి మీద ఉన్నట్టు గ్రావిటీ అనేది ఉండదని మీకు తెలిసే ఉంటుంది. అందుకని మన శరీరానికి ఎలాంటి కాంటాక్ట్ ఫోర్స్ లేనందువల్ల ఇలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ భూమి గ్రావిటీలో చిక్కుకుంటే మాత్రం మీరు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు, మన చంద్రుడిలా. అంటే చందమామ మరియు అల్లుడు ఒకే ఫీల్డ్లో పోటీ పడుతున్నట్టుగా. ఇప్పుడు ఒకవేళ మీరు మీ శరీరం పైన పూర్తిగా స్పేస్ సూట్ వేసుకున్నట్టయితే ఏం జరుగుతుంది? అయితే ఈ కండిషన్లో కూడా మీరు 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. కానీ మీ పూర్తి బాడీ మీద స్పేస్ సూట్ ఉండడం తప్పనిసరి. ఎందుకంటే స్పేస్ సూట్ మనల్ని అత్యంత ఉష్ణోగ్రత, ప్రెషర్ నుంచి కాపాడుతుంది. అలాగే ఇది మనకు ఆక్సిజన్ని కూడా ఇస్తుంది. అలాగే స్పేస్ను అన్వేషించడానికి సహాయపడుతుంది. ఇదంతా స్పేస్ సూట్ ఉంటేనే. ఒకవేళ మీరు స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? స్పేస్ చాలా వరకు శూన్యంగానే ఉంటుందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉండదు. కాబట్టి ఇక్కడ చావుని ఎదుర్కోవాల్సిందే. అయితే ఇక్కడ కొద్దిసేపు బ్రతికినా మీకు నరకంలా ఉంటుంది. అంటే మీరు వెంటనే స్పృహ తప్పిపోతారు. శరీరంలో ఉండే అన్ని ద్రవ పదార్థాలు బాయిల్ అవుతూ ఉంటాయి. అలాగే బయట నుండి మీ శరీరం కుల్ఫీలా గడ్డగడుతుంది. అంతరిక్షంలో ఉష్ణోగ్రత -270.42 డిగ్రీ సెల్సియస్ ఉంటుందని బహుశా మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో మీ శరీరం గడ్డ కట్టడమే కాకుండా సుమో రెజ్లర్లా ఉబ్బిపోతుంది. మీరు మీ మామూలు పరిమాణం కన్నా రెట్టింపు అయిపోతారు. ఈ ఆస్ట్రోనాట్లు ఇంత భారీ బరువున్న స్పేస్ సూట్ ఎందుకు వేసుకుంటారో, అది వీళ్లకు ఎంత ముఖ్యమో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. 1960వ సంవత్సరంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ జోసెఫ్ సిట్టింగర్ ఆకాశం నుండి భూమిపైకి 31 కిలోమీటర్ల ఎత్తు నుండి దూకాడు. కానీ పారాషూట్ విప్పే సమయంలో అతని కుడి చేతి గ్లోవ్లో ఏదో సమస్య వచ్చింది. వెంటనే అతని చెయ్యి ఉబ్బిపోయి రెట్టింపైంది. అంత ఎత్తు నుండి అంత వేగంగా కిందికి పడుతూ ఉంటే ఎలా బ్రతకాలో అతనికి అర్థం కాలేదు. అదృష్టవశాత్తు అతను సేఫ్గా ల్యాండ్ అవ్వటం, కింద ఉన్న భూమికి చేరుకోగానే అతని చెయ్యి బాగైపోయింది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటన స్పేస్లో జరిగితే ఏమవుతుంది అని. స్పేస్ నిజంగా అంత భయంకరంగా ఉంటుందా? దీనికి సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ టెన్షన్ పడే విషయం ఏమీ లేదు. ప్రపంచంలోని సైంటిస్టులందరూ అంతరిక్ష పరిశోధనల్ని ఎంత ఎక్కువ సురక్షితం చెయ్యాలి అనే పనిలోనే ఉన్నారు. వాళ్ళు స్పేస్ సూట్లను ఎక్కువ ఉన్నతంగా, ఎక్కువ ఆధునికంగా తయారు చేస్తూ ఉన్నారు. మనిషిని సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రైవేటు కంపెనీలు కూడా చేరాయి. ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఐడియాలు కూడా, ఎక్కువ టెక్నాలజీ కూడా వస్తుంది. అసలు ఈ ఆస్ట్రోనాట్లు ఇంత రిస్క్ తీసుకొని అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అని మీ మెదడులో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. నాసా లాంటి ఒక స్పేస్ ఏజెన్సీ ఎవరినైనా ఆస్ట్రోనాట్ను స్పేస్లోకి పంపే ముందు వాళ్ళకి ముందుగానే లైఫ్ ఇన్సూరెన్స్ చేసి పంపుతుంది. అలాగే వాళ్లతో చాలా బాండ్స్పై సంతకాలు తీసుకుంటారు. ఇలా ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలకు లక్షల్లో డాలర్లు వస్తాయి. దాంతో కొంతవరకు వాళ్ళ లైఫ్ సురక్షితంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఇలాంటి ప్రమాదాలు అంత సులువుగా ఏం రావు. ఎందుకంటే నాసా ఆస్ట్రోనాట్ల రక్షణ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లేదా ఏదైనా స్పేస్ మిషన్ సమయంలో ఎవరైనా ఆస్ట్రోనాట్ స్పేస్ వాక్కు వెళ్తే అతని సేఫ్టీ గురించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. తన స్పేస్ షిప్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఆ ఆస్ట్రోనాట్ ఒక 26 మీటర్ల స్టీల్ తాడుతో స్పేస్ షిప్కు ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉంటాడు. మరో విధంగా చెప్పాలంటే తన స్పేస్ షిప్కి ఒక స్టీల్ తాడు సాయంతో అంటుకొని ఉంటాడు. అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అతన్ని స్పేస్ షిప్లోకి తీసుకురావడం సులభంగా ఉంటుంది. దీనివల్ల అతను స్పేస్లో తప్పిపోకుండా తేలిపోకుండా కాపాడవచ్చు. ఒకవేళ ఆ స్టీల్ తాడు తెగిపోయి ఆస్ట్రోనాట్ స్పేస్ షిప్ నుండి దూరంగా వెళ్ళిపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ ఆస్ట్రోనాట్ దగ్గర సేఫర్ ఉంటుంది. సేఫర్ అంటే సింప్లిఫైడ్ ఎయిడ్ ఫర్ EVA రెస్క్యూ. ఇది ఒక రకమైన బ్యాక్ ప్యాక్ లాంటిది. దీనికి చిన్న చిన్న జెట్ ప్యాక్ క్లస్టర్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఆస్ట్రోనాట్ EVA అంటే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీపై పైకి వెళ్తాడు. అతని స్టీల్ తాడు తెగిపోయినా కూడా సేఫర్ సహాయంతో స్పేస్ షిప్ వరకు రాగలడు. ఒకవేళ సేఫర్ కూడా చెడిపోతే ఏమవుతుంది అనే ప్రశ్న వస్తే మీరు సినిమాలో చూసి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ షిప్లోని ఇంకో ఆస్ట్రోనాట్ ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ మిషన్ ద్వారా కొంత సమయం తర్వాత హీరోలాగా తన సహచరుణ్ణి కాపాడతాడు. కానీ వాస్తవంగా ఇలా ఏం జరగదు. అయితే స్పేస్ ఏజెన్సీలు ఒక ఆస్ట్రోనాట్ లైఫ్ కొరకు మిగతా ఆస్ట్రోనాట్ల లైఫ్ని ప్రమాదంలో పడేవు. ఇది ఆస్ట్రోనాట్తో నమ్మక ద్రోహం అని మీకు అనిపించవచ్చు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటి రెస్క్యూ మిషన్ చేయలేం. ఒకవేళ మనం అంతరిక్ష పరిశోధనలు చేస్తూ ముందుకు వెళ్ళాలంటే ఇంత రిస్క్ తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా వ్యక్తి అంతరిక్ష ప్రయాణం చేయాలంటే సులువుగా సురక్షితంగా చేయగల టెక్నాలజీ ఇంకా డెవలప్ కావాలని ఆశిద్దాం. ఇది పగటి కల ఏం కాదు. తొందరలో ఇది సాధ్యం కావచ్చు. ఇది అసంభవం కూడా కాదు. మనం ఇది జరగడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి ఒక్కో సంవత్సరంలో మొత్తం ప్రపంచమంతా మారిపోతుంది. ఎవరైనా అనుకున్నారా జియో వచ్చాక ఇండియన్ టెలికాం రంగం ఇంతలా మారిపోతుందని? కానీ జరిగిందిగా. అలాగే ఏదో ఒక రోజు అంతరిక్ష ప్రయాణం కూడా ఇలాగే జరుగుతుంది. తప్పక జరుగుతుంది. అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్లను పూర్తి జాగ్రత్తగా పంపుతున్నామని నాసా విశ్వాసంతో చెబుతుంది. మనం కూడా ఆ స్పేస్ స్టేషన్లో పనిచేసే ధైర్యవంతులైన ఆస్ట్రోనాట్ల ధైర్యాన్ని కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన సరిహద్దుల్లో ఉన్న సైనికుల వలె తమ కుటుంబాల్ని వదిలి తమ మాతృభూమికి తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. కాబట్టి మనం లాస్ట్ ఇన్ స్పేస్ గురించి మాట్లాడుతూ ఎంతో ముందుకొచ్చేసాం. ఈ అంతరిక్షం ఎలాంటిదంటే దీంట్లో మునిగిపోవాలనిపిస్తుంది. ముందు ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు ఈ ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.